అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి ఈ నెల 26 నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పథకం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనం డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే మనకు రైతులు ఎదురు చూస్తున్నారో వారు మనం గత వీడియోలో చెప్పినట్లుగా ఈ నెల 20 లోపు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే మనకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనం లబ్ధి పొందాలని చెప్పేసి మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుంటే మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉన్న పీఎం కిసాన్కి సంబంధించి మరి వారికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2 విడతల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. మరి ఏ రైతులకు జమ అవుతాయి డబ్బులు, ఏ రైతులకు జమ కావు, రైతులకు మనకు అర్హతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి 26 నుంచి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి. ఇక రైతులు ఏం చేయాలి ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసు. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. మరి ఎదురు చూసినట్లుగానే ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు, అంటే పీఎం కిసాన్ 2,000 రూపాయలు వస్తే విడతకు అన్నదాత సుఖీభవ విడతకు 5,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే మనకు ఈ నెల 20 లోపు ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రైతులతో కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రైతులు ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకానికి ముందుగా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకోవడంతో పాటుగా రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోవాలి. మరి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అయితే అప్లై చేసుకుంటామో అప్పుడే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. దీంతోపాటు రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి. మరి ఈ నెల 20వ తారీఖున ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది. ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క సాయం అనేది అందడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి. ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఎలా చేయాలని చెప్పి
అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. వెంటనే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు గుర్తింపు కార్డు ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి. మీరు 20 తారీఖు నుంచి అర్హుల జాబితాలో పేర్లు ఎవరైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా తప్పకుండా చేసుకోండి. మీ పేరు కనుక వస్తే 26వ తారీఖు నుంచి మీకు ఈ యొక్క పథకాల సాయం అనేది రావడానికి అందడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 20వ తారీఖు వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు రావాలి అంటే మీరు ఆలోపే మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డును అయితే తీసుకొచ్చి, అంటే రైతు గుర్తింపు కార్డు. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే, అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు, అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత, ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు, అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకొని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే, మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట.
మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా, లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసు.